చిత్తూరు వాసులకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. తేదీ ఆగస్టు 5వ తారీఖు శనివారం. సమయము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము షర్మన్ గర్ల్స్ హై స్కూల్, కొంగారెడ్డిపల్లి, చిత్తూరు. నా పేరు సాహస్. నేను పటాన్చేరు నుంచి ఉంటాను. అక్కడికి ఆనందశ్రీ గారు పోయిన సంవత్సరము అక్కడికి లింగంపల్లికి వచ్చినప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి అక్కడ మా డాడీ కోసం చాలా ప్రార్థన చేశారు. నేను అనుకున్నాను ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా డాడీకి అదే సంవత్సరంలో స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చినాక కూడా దేవుని దయతో అసలు ఏం కాకుండా మా డాడీకి నార్మల్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఆ ప్రార్థనలు ఆనందశ్రీ గారి ప్రార్థనల ద్వారా మా ఫ్యామిలీ అంతా మంచిగా ప్లస్ అవుతుందని కోరుకుంటూ ఏ సైతాన్ శక్తులు లేకుండా ఇప్పుడు దాకా మంచిగా ఉండి అభివృద్ధి చెందుతున్నామని దేవుడు ప్రార్థిస్తున్నాం. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఆనంద స్థిరా గారు దేవుని యొక్క వాక్య పరిచర్య చేసి మీ అందరి కొరకు ప్రార్థించెదరు. మీ యొక్క వ్యాధి నుండి, మీ బంధకముల నుండి, మీ ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువైన యేసుక్రీస్తు మీకు విడుదలనిచ్చి పరిశుద్ధాత్మచే అభిషేకించి జయ జీవితంలో మీరు నడుచునట్టుగా చేయును. కుటుంబములుగా తరలిరండి. ప్రభువైన యేసుక్రీస్తుచే దీవింపబడండి. వివరములకు మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ ఆనంద స్థిరా గారు. తేదీ ఆగస్టు 6వ తారీఖు ఆదివారం. సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము వెస్ట్ లూథరన్ చర్చ్ కాంపౌండ్, బాలాజీ నగర్, తిరుపతి. వివరములకు My beloved friends, especially my beloved partners, you are involving in this ministry such a long years. Some are even 20 years and some are 10 years, some are 5 years, some are recently. But whatsoever it may be, I wish to see you as one by one, as family. I couldn't travel much. I am not able to visit your home. If I am going to do that, there will be thousands of callings every day inviting me to their houses. But after much prayer, I planned this plan. So please observe these dates and put it in your mind. 14th, 15th of August, I want to meet you as family. So please take little bit strain to come all the way to Tiruchi, so that I can meet you there and I can speak with your children and I can pray for you as family. The Bible says in Matthew 18, 19 and 20, when 2 or 3 gather together and pray with one accordance, the Lord will certainly hear and the Lord's presence will be there. Until now, I am coming to your place. Now I request you humbly, why can't you come to our place? Especially those who are supporting our Ministry of Jesus and also our SJ Saves Trust, and also those who want to sponsor for our SJ Saves Trust Charity Hospital, and also those who want to sponsor for our TV programs, other programs. You can also come. You are so welcome. If you want any staying arrangements, please inform us. 14-15 is the government holiday, so please use that. And if you want to know the way how you have to come, you can call these following numbers. Okay? Let's meet together and let's see each other, encourage each other and pray together. May God bless you. And lastly, when you suffer for Christ, మరి క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు don't be alarmed. నీవు దానిని బట్టి ఏ మాత్రము భయపడవద్దు. Don't worry. నువ్వు దాన్ని చింతపడవద్దు. The Bible says, బైబిల్ అంటుంది in Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో verse 11 and 12, 11, 12 వచనాలు, when you suffer for Christ, యేసు కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు rejoice. ఓ ఆనందించమంటున్నాడు. Rejoice.
ఆనందించమంటున్నాడు. Acts chapter 5. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం అంటే Last verses say. ఆఖరి వచనాలు చెప్తున్నాయి. And the disciples are beaten. మరి శిష్యులు వారు కొట్టబడినప్పుడు Cruelly because of the gospel. మరి సువార్తను బట్టి క్రూరంగా కొట్టబడ్డారు. They rejoice. వారు ఆనందించినారు. Jesus says to యేసు చెప్పినాడు. rejoice. యేసు ఆనందించమని చెప్పినాడు. When you suffer for Christ, క్రీస్తు కొరకు శ్రమ పడినప్పుడు you will rejoice. నీవు ఆనందిస్తావు. Hallelujah. హల్లెలూయా. As you worship, మనం ఆరాధిస్తుండగా he enjoy. ఆయన దాన్ని ఆనందిస్తాడు. As a King of Kings, రాజుల రాజు he appeared to me. ఆయన నాకు ప్రత్యక్షమైనాడు. Along with him, ఆయనతో పాటు I saw 12 thrones. 12 ఆ యొక్క సింహాసనములను నేను చూసినాను. These 12 thrones prepared for disciples. మరి ఈ 12 సింహాసనములు శిష్యుల కొరకు తయారు చేయబడినాయి. Except one, everybody have been killed cruelly. మరి అందులో ఒక్కరు తప్ప మిగతా అందరూ కూడా చాలా క్రూరాతి క్రూరంగా చంపబడినారండి. They are sitting on the throne. వారు ఆయన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. They are going to judge the Judean people. మరి యూద మతస్థులను వారు తీర్పు తీర్చబోతున్నారు. And not only that, అంతేకాదు for the first time, మొట్టమొదటిసారి I saw Stein missionary. మరి స్టెయిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ మిషనరీ నేను చూసినాను. All his body ఆయన యొక్క శరీరం అంతా కూడా covered with a diamond veil. మరి ఆయన యొక్క శరీరం అంతా వజ్రాలతో కూడినటువంటి ఒక దుస్తులు ధరించబడి ఉన్నది. I saw the little son. ఆయన చిన్న కుమారుని చూశాను. Without wings. మరి ఆ రెక్కలు లేకుండా ఉన్నాడు ఆయన దూతలాగా. He just look at me and say. ఆయన నన్ను చూసి చెప్పినాడు, Speak. మాట్లాడు అన్నాడు. Speak. మాట్లాడు అన్నాడు. We are praying for you in the heaven. మరి పరలోకములో అలాగా ఉంటుంది. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Do you want to go to heaven? మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? Do you want to be rewarded for his kingdom? ఆయన రాజ్యములో మీరు కూడా అటువంటి ప్రతిఫలం పొందాలనుకుంటున్నారా? Do not dismay. కనుక మీరు Do నిరుత్సాహపడకూడదు. not fear. భయపడకూడదు. Do not weary. మరి మీరు చింతపడవద్దండి. Wait. వేచి చూడండి. Wait in the presence of God. దేవుని సన్నిధిలో వేచి చూడండి. Receive power. మీరు శక్తిని పొందుకోండి. Anointing. అభిషేకం పొందండి. More you wait. మీరు దేవుని దగ్గర కేవలం కనిపెట్టుకోవడం మాత్రమే, More you pray. ప్రార్థన చేయడం మాత్రమే చేయాలి. More you hear the word of God. మరి ఎంత ఎక్కువగా ప్రార్థిస్తావో దేవుని వాక్యం వింటా ఉంటావో Heavens will come down. అంత ఎక్కువగా పరలోకం దిగి వస్తుంది. The angels will speak unto you. దూతలు నీతో మాట్లాడతారండి. Jesus will come and speak with you. మరి యేసు వచ్చి నీతో మాట్లాడతాడు. One day, ఒక రోజు when you die, మీరు చనిపోయినప్పుడు you will not shriek. నీవు కదిలించబడవు ఇంకెన్నడు. You will not say wah 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 wah. అక్కడ వెళ్ళి నువ్వు వా 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 అని కేకలు పెట్టాల్సిన అవసరం లేదు. You will not cry. నీవు ఇంకా ఏడవవు. Because ఎందుకంటే Jesus is with you. యేసు నీతో ఉన్నాడు. To take you to heaven. ఆయన నిన్ను పరలోకం తీసుకువెళ్ళడానికి. When I died second time, నేను రెండవసారి మరణించిన తర్వాత with the liver problem, ఆ యొక్క లివర్ సమస్యతో చనిపోవడం జరిగింది. I never seen any evil spirits. మరి ఏ దురాత్మలను నేను అక్కడ చూడలేదు. I never seen my forefathers' spirit. మరి నా యొక్క పితరుల యొక్క ఆత్మలను నేను చూడలేదు. Because ఎందుకంటే that midnight, ఆ రాత్రి that room filled with the light. ఆ గది అంతా దేవుని వెలుగుతో నింపబడి ఉండిందండి. Jesus was there. యేసు అక్కడ ఉండినాడు. With the same body. మరి అదే శరీరముతో, With the same bones. మరి అదే ఎముకలు, The nail pierced hand. Here. మరి ఆ చేతుల్లో ఇక్కడ మేకులు కొట్టబడి ఉన్నాయి. Not here. ఇక్కడ మరి అరచేతులు కాదండి, Here. మరి ఇక్కడ ఈ భాగంలో కొట్టబడి ఉన్నాయి. He knocked me. ఆయన నన్ను తట్టినాడు. I came to sense. నేను అప్పుడు స్పృహలోకి వచ్చాను. Then he told me, అప్పుడు ఆయన నాకు చెప్పినాడు, my son, నా కుమారుడా let's go. మనం వెళ్దామన్నాడు. Let's go. వెళ్దాము అని చెప్పినాడు. With 6 wings. మరి 6 రెక్కలతో, And he covered my soul by his wings. ఆయన 2 రెక్కలతో నా యొక్క ఆ ప్రాణమును ఆయన కప్పినాడు. Just like a mother and a father cover the child మరి under the hot sun. ఒక తల్లి బాగా ఎండ వేడిమిలో బిడ్డని ఎలా కప్పివేస్తుందో అలా కప్పినాడు. And as soon as he covered my soul, నా ప్రాణమును ఆయన అలా కప్పిన వెంటనే I was dead. మరి నేను మరణించినటువంటి సమయంలో I've been taken up చనిపోయి నేను పైకి తీసుకువెళ్ళబడ్డాను. from the heaven. పై నుండి I saw my dead body. నేను పైన పరలోకము నుండి నా మృతదేహాన్ని చూశాను. I know tomorrow my wife, my daughters will cry. మరి రేపు నా భార్య నా బిడ్డలు ఏడుస్తారు అన్నది నాకు తెలుసు. They'll bury me in the church burial ground. మరి నన్ను ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క భూమిలో నన్ను అక్కడ సమాధి చేస్తారు అన్నది తెలుసు నాకు. But కానీ
Jesus యేసు shed his blood. ఆయన రక్తాన్ని కార్చినాడు. Heaven's doors open. మరి పరలోకపు ద్వారాలు తెరవబడినాయి. Again they washed me in this blood. మరి మరలా ఆయన తన రక్తంతో నన్ను కడిగినాడు. Millions of children. ఓ మరి లక్షలాది మంది పిల్లలు ఉన్నారు అక్కడ. Millions of little children. మరి లక్షలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు. Beautiful children. ఓ చాలా సుందరమైనటువంటి పిల్లలు. Little wings. మరి చిన్న చిన్న రెక్కలతో ఉన్నారు. They came. వారు వచ్చినారు. And they just wipe away my tears. వారు వచ్చి నా కన్నీటిని తుడిచివేసినారు. And they were dancing. వారు మరి అక్కడ నాట్యమాడుతూ ఉండినారు. They were singing. వారు పాటలు పాడుతూ ఉండినారు. Beautiful children. చాలా అద్భుతమైన సుందరమైన పిల్లలండి. Children who had been killed by mothers. మరి వారి సహోదరులో ఎవరో ఒకరి ద్వారా చంపబడినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చినారు. Abortion. మరి అబార్షన్ ద్వారా అంటే గర్భస్రావం చేయడం ద్వారా చంపబడిన లేదా వారికి వారు చనిపోయిన వారైనా కూడా అక్కడికి వెళ్ళినారు. Miscarriage. మరి అక్కడ మరి గర్భము కోల్పోవడం, పిల్లలు చనిపోవడం జరిగి వెళ్ళినారు. Children below 3 years old. మరి 3 సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి వయసు వారు. They were all there. వారందరూ అక్కడ ఉన్నారు. And then laugh at me. వారు నన్ను చూసి నవ్వినారు. They welcome me. నన్ను ఆహ్వానించారు. And Peter came. మరి అక్కడ పేతురు వచ్చినాడు. I spoke with Peter. నేను పేతురుతో మాట్లాడినాను. Then I saw David. దావీదును చూశాను. I saw Enoch. మరి ఆనోకును చూసినాను. I saw Mary. మరియాను నేను అక్కడ చూశాను. I saw Watchman Nee. వాచ్మెన్ నీ అనేటువంటి యొక్క దైవజనుని చూశాను. I saw many saints. అనేక పరిశుద్ధులను చూసినాను. They all welcomed me. ఓ అందరూ నన్ను ఆహ్వానించినారు. Beautiful place. చాలా సుందరమైనటువంటి స్థలం అండి. While I was enjoying. నేను ఆనందిస్తున్న సమయంలో Jesus calls me. మరి యేసు నన్ను పిలిచాడు. He called me. నన్ను పిలిచాడండి. My son, నా కుమారుడా, I am going to send you back into dead body. మరి నీ యొక్క దేహములోకి నేను తిరిగి నిన్ను పంపించబోతున్నాను అన్నాడు. You must tell this true story to millions of people. మరి ఈ యొక్క వాస్తవ కథను నువ్వు లక్షలాది మందికి నువ్వు చెప్పాలి అన్నాడు. Telling them I am not the religion leader. మరి నేను మతాన్ని స్థాపించే నాయకుడను కాదు అని చెప్పమని చెప్పినాడు. But I am the life giver. అయితే నేను జీవంనిచ్చువాడును అని అన్నాడు. I died for all the human beings. నేను సర్వ మానవాళి కొరకు చనిపోయిన దేవుడనని చెప్పమన్నాడు. Shed my blood. నేను రక్తం కార్చిన వాడను. So that they may not enter into bottomless pit. మరి ఇవన్నీ నువ్వు చెప్పడం ద్వారాగా వారు నరకపు అగ్నిలో వాడు పడకుండా ఉంటారని చెప్పినాడు. Come to heaven. వారు అక్కడికి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వస్తారు. Even now. ఇప్పుడు కూడా I am ready to go to heaven. మరి నేను పరలోకానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Stand up. కనుక మీరు లేచి నుంచోండి. People can bury you. ప్రజలు నిన్ను సమాధి చేసినట్లుగా చేసేయొచ్చు. People can burn and cremate you after your death. మరి నీవు మరణించిన తర్వాత నిన్ను సమాధి చేయొచ్చు, నిన్ను కాల్చివేయవచ్చు కూడా. People can destroy your DNA. మరి నీ యొక్క DNA, నీ జన్యువును వారు ప్రజలు నాశనం చేసేయవచ్చు. But your soul cannot be destroyed. కానీ నీ ప్రాణం, నీ ఆత్మ మాత్రం నాశనం చేయబడదు. Soul have knowledge. ఎందుకంటే ఆ ప్రాణమునకు జ్ఞానం ఉందండి. Proverbs 19:2. మరి సామెతల గ్రంథము 19:2 Jesus said. యేసు చెప్పినాడు. Mark chapter 8:36. మార్కు సువార్త 8:36. Even if you gain the whole world. మరి ఈ లోకమంతా నువ్వు ఇచ్చినా కూడా. If you lost. మరి నీ ప్రాణము కోల్పోతే, your soul, నీ ప్రాణమును కోల్పోతే, where will you go? ఎక్కడికి వెళ్తావు నీవు? Where will you go? నీవు ఎక్కడికి వెళ్తావు? Soul represent your brain. మరి యొక్క ఆత్మ అన్నదానికి అర్థం ఏంటంటే ప్రాణం అంటే నీ యొక్క మనస్సు అని అర్థం. Your heart deeds. మరి నీ యొక్క హృదయపు క్రియలు. And all the deeds of your carnal body. అంటే నీ యొక్క భౌతిక శరీరము చేసేటువంటి ప్రతి క్రియ అన్నమాట. Soul is a cloud like structure. ప్రాణము అనేది ఒక మేఘము, చిన్న మేఘము లాగా ఉండేటువంటి ఒక ఆకారంలో ఉంటుంది. Already scientists photographed the soul of a man. మరి శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక మనుషుని యొక్క ప్రాణం ఎలాగుంటుందో దాన్ని ఫోటో చేసినారు. So it's not a mythical story. మరి అదేదో ఊహాజనకమైనటువంటి ఒక కథ కాదు. It's not a religion story. అది మతపరమైనటువంటి ఒక కథ కాదు. It's a true. అది వాస్తవమైనది. You all have souls. మరి మీ అందరికీ కూడా ప్రాణం ఉందండి. Where your soul will go. అయితే నీ ప్రాణం ఎక్కడికి పోతుంది? Many people are doing sin and lost their soul. అనేక ప్రజలైన వారు పాపం చేసి ప్రాణాన్ని కోల్పోతున్నారు. Some are depressed. కొంతమంది కృంగుబాటులో ఉన్నారు. And commit suicide. వారు అందును బట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు. And some are suffered because of
incurable sicknesses. కొంతమంది మరి వైద్యపరముగా ఎటువంటి వైద్యము లేనటువంటి రోగములతో వారు బాధపడి చనిపోయినారు. Money problem. మరి ఆర్థిక సమస్యలతో చనిపోయినారు. No job. ఉద్యోగములు లేక, No children. పిల్లలు లేక, No possession. మరి ఎటువంటి వారికి ఆస్తులు లేక, No ability. మరి వారికి సామర్థ్యము లేకుండా, No capability. వారు ఏమి చేయలేకపోయినారు. That's why they depressed. అందుకే వారు కృంగిపోయినారు. And they lost their faith. వారి యొక్క నమ్మకం కోల్పోయినారు. They lost their soul. వారి యొక్క ప్రాణం కోల్పోయినారండి. But today, కానీ ఈ రోజు Jesus concerned about your soul. యేసుని ప్రాణం గురించినటువంటి జాగ్రత్తను వహిస్తూ ఉన్నాడు. David said, దావీదు చెప్పినాడు in Psalm 49:15, కీర్తన 49:15 He redeemed my soul నా ప్రాణమునైన విమోచిస్తాడు, and He lift me up ఆయన నన్ను లేవనెత్తుతాడు from the bottomless pit. మరి ఆయన ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అగాధము నుండి ఆయన నా ప్రాణమును లేవనెత్తుతాడు Psalm అంటున్నాడు. 33, కీర్తన 33, Isaiah 38:17. యెషయా గ్రంథము 38:17. King Hezekiah said, మరి రాజు అయినటువంటి హిజ్కియా చెప్పినాడు, He loved my soul ఆయన నా ప్రాణమును ప్రేమించినాడు and redeemed that from the pit of corruption. మరి అది అక్కడ మరి కుళ్ళు పట్టకుండా నా ప్రాణమును ఆయన విమోచించినాడు అంటున్నాడు. What causes your soul to be damaged? మరి నీ యొక్క ప్రాణము అది నాశనం అయిపోవడానికి కారణం ఏమవుతుంది? Money, మరి డబ్బా, position, మరి మనకున్నటువంటి స్థితియా, or many degrees, మరి అనేక డిగ్రీలు కలిగి ఉండడమా, or many sort of exaltation, మరి మరి మనం ఉన్నతంగా హెచ్చించుకోవడం వలన, pride, గర్వం వలన, jealousy, మరి ఈర్ష్య వలన, evil indulgences, మరి మరి దుష్కార్యముల్లో మనం పాల్పడడం వలన, or sickness, మరి రోగం వలన, loss, మరి ఇంకా దేని వలన, or anger. మరి కోపం వలన. Some people used to get angry every time. కొంతమంది ప్రతిసారి కోపం వస్తుందండి. When they marry the wife, మరి భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత they will say, వారు అంటారు, Oh my beloved darling, ఓ నా ప్రియమైన భార్య అంటారు. oh my beloved moon and bad and everything. నా ప్రియమైన భార్యమణి అని ఇంకా ఓ కవిత్వాలు చెప్తారు. But after she begotten 2 children, మరి ఆమెకి 2 పిల్లలు పుట్టేసిన తర్వాత kick her. ఆమెను ఒక తన్నుదనేస్తారు. Do this, do this, do this, do this, do this. ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అంటారు. So wife become like a trash. మరి ఆ యొక్క భార్య అని చెత్తలాగా తయారైపోయి ఉంటది ఆయన ఎదుట. If they begotten ladies, girl children, మరి ఒకవేళ అమ్మాయి పుడితే they used to curse the wives. మరి భార్యను శపిస్తారు. Lady, ఈమె ఆడపిల్లగన్నది. where is the son? మరి కుమారుడు ఏడి అంటారు. But even if their sons are doing all so mischiefs, మరి కుమారులు పుట్టిన తర్వాత ఎట్లాంటి పనులు చేసినా కూడా parents will support only the son. మరి తల్లిదండ్రులు మాత్రం కుమారుడికే వారు వర్తస్సు పలుకుతారు. Especially mothers. మరి సాధారణంగా ఎక్కువ మటుకు తల్లులే, Oh my son. నా కుమారుడు, ఓ నా బిడ్డ. Even if we go to cinema, my son. సినిమాకు పోయినా నా కొడుకు Even if అంటారు. we drunk, my son. తాగి వచ్చినా కూడా ఓ నా కొడుకు అంటారు. Even if we bring forth any woman, my son. ఇంకొక స్త్రీని వెంట పెట్టుకొని తీసుకొచ్చిన అబ్బా నా కొడుకు అంటారు. What is this injustice? ఏంటి అవినీతి ఏంటండి? But girl baby, మరి అమ్మాయి పుడితే always have to work in the kitchen. ఎప్పుడు అమ్మాయి మరి వంటగదిలో పని చేయాలి. Come, రా అంటారు. wash, ఈ కడుగు, clean. ఇది తుడువు. But boys, మరి అబ్బాయిలు అయితే surely, ఓ వాళ్ళు ఆనందిస్తా ఉంటారు. one earring here, మరి ఇక్కడ చెవులకు పెట్టుకుంటా ఉంటారు. ఈ మధ్యలో bike, బండి ఇస్తారు, ఓ షిమని పోతారు. friends, మరి స్నేహితులు never care about the family. వారి కుటుంబాన్ని గురించి ఎప్పుడు వారికి చింత ఉండదు. No, కాదండి. you are losing your son's life. మరి మీరు ఆ యొక్క కుమారుని యొక్క జీవితాన్ని మీరు అలాగా మరి పాడు చేస్తున్నారు. Today he loves you. అయితే ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. Only because of his grace, ఆయన కృపను బట్టియే he can take you to heaven. ఆయన నిన్ను పరలోకమునకు తీసుకువెళ్తాడు. What anything obstructing the way to heaven, మరి ఏదైనా నువ్వు పరలోకపు మార్గమునకు వెళ్ళడానికి నిన్ను ఆటంకపరిచేది ఏదున్నా, just close your eyes ఇప్పుడే నీకు ఉన్న ఏ ఆటంకం బట్టైనా నువ్వు దేవుని వైపు చూడు, నీ కళ్ళు మూసుకో, and cry. దేవుని ఎదుట నువ్వు విలపించు, Ask, apologize. దేవుని యొక్క క్షమాపణ అడుగు. Cigarettes, మరి అది సిగరెట్ కానీ, bad words, మరి చెడ్డ మాటలు, angry, మరి కోపము, sexual immorality, మరి యొక్క లైంగిక సంబంధమైనటువంటి దుర్వాంఛలు, anything
మరి అది ఏదైనా కావచ్చు. obstructing the way of Jesus to come into your heart. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి రావడానికి నీలో ఉన్న ప్రతి ఆటంకం, ఏ ఆటంకమైనా కూడా Ask forgiveness. దానిని బట్టి దేవునికి క్షమాపణ అడుగు. Ask forgiveness. దేవునికి క్షమాపణ అడుగు. Do you want to go to heaven? నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? Then lift up your hands. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? పరలోకం వెళ్ళాలనుకుంటే నీ చేతులు ఎత్తు. Hema. హేమా, Hema. హేమా, You are crying all the time నువ్వు ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉన్నావమ్మా about your daughter. మరి నీ కుమార్తె విషయమై. You want the daughter to be redeemed by the Lord. ప్రభు చేత నీ కుమార్తె విమోచించబడాలని కోరుకుంటున్నావు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Jesus is always silent. మరి యేసు ఎప్పుడు He నిశ్శబ్దంగా will not frighten you. ఆయన ఎప్పుడు నిన్ను భయపెట్టడు. Somebody have a brain tumor. ఒకరికి బ్రెయిన్ లో గెడ్డ ఉందండి. Put your hand on your brain. మీ యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి గెడ్డ భాగం The తలపై చేయి tumor పెట్టుకోండి. disappearing. ఆ గెడ్డ కరిగిపోబోతుంది. Those who have no children, పిల్లలు లేని వారు, miscarriage and abortion, మరి మరి ఎవరికైతే అబార్షన్లు అయ్యి బిడ్డ జారిపోతున్నారో, బిడ్డ మరి పడిపోతూ ఉన్నాడు. 6 years, మరి 6 సంవత్సరాలండి, 7 years, 7 సంవత్సరాలు కానీ, 12 years, 12 సంవత్సరాలు కానీ, 15 years. 15 సంవత్సరాలు కానీ, Lift up your hand. అట్లాంటి వారు చేతులు ఎత్తండి. Lift up your hand. అయ్యా బిడ్డ జారిపోయినాడు, You are మరి receiving a గర్భస్రావం child. జరిగిందన్నవారు You are receiving a child మీరు చేయెత్తండి, మీరు From బిడ్డను పొందబోతున్నారు. Jesus. అయితే యేసు, from Jesus. యేసు యొద్ద నుండి This very year, మరి ఈ రోజే you will conceive. మీరు మరి కంటారండి పిల్లలను. And the snake will be thrown into heaven. ఆ యొక్క పాము అనేది సర్పము తొలగించబడి అది నరకంలో పడవేయబడుతుంది. Those who have knee joint pain, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులున్నాయి, those who have rheumatic arthritis, మరి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఉన్నవారు, touch your heart. మీ హృదయంపై చేతులు పెట్టుకోండి. Jesus touches you మరి యేసు నిన్ను తాకుతూ ఉన్నాడు, and heals you. ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు. Those who cannot hear, మరి ఎవరైతే వినకుండా వినలేకుండా ఉన్నారో, cannot speak, ఎవరు మాట్లాడలేరు, cannot open your eyes, మీ యొక్క కళ్ళు తెరవలేని వారు ఎవరు ఉన్నారు, don't have eyesight, మరి ఎవరికి చూపు లేదు, gently, మరి gently, మీరు Jesus is coming, అయితే యేసు ఇక్కడ మృదువుగా, touching your eyes, మృదువుగా వస్తూ ఉన్నాడు, ఆయన touching తాకుతూ your ఉన్నాడు. ears, నీ యొక్క చెవులను ముడుతూ ఉన్నాడు, touching your mouth, నీ నోటిని ముడుతూ ఉన్నాడు, touching your knees. నీ మోకాళ్ళను ముడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Touching your kidneys, నీ కిడ్నీలను ముడుతూ ఉన్నాడు, touching your spines, నీ యొక్క వెన్నుపూస ముడుతూ ఉన్నాడు, touching your pancreas, మరి నీ ప్యాంక్రియాస్ ముడుతూ ఉన్నాడు, heals your Wilson diseases, మరి నీ యొక్క ప్రతి బలహీనతను, రోగమును ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. heals your SLE, SLE అనే వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు. heals your renal failure. మరి నీ మూత్రపిండ వైఫల్యమును ఆయన Stones స్వస్థపరుస్తున్నాడు. are coming out. ఇప్పుడే కిడ్నీలో ఉన్న రాళ్ళు పడిపోతున్నాయి, Stones are coming out. రాళ్ళు బయటికి వస్తున్నాయి. Prema, ప్రేమ, prema, ప్రేమ, all the tumor is coming out. ఆ గెడ్డంతా బయటికి వచ్చేస్తుంది. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. How many of you have financial problem? మీలో ఎంతమందికి ఆర్థిక సమస్య ఉందండి? How many of you have no job? మీలో ఎంతమందికి ఉద్యోగాలు లేవు? How many of you want the rain? మరి వర్షము కావాలనుకున్న వారు, How many of you lift up your hand? మరి వర్షం పడాలయ్యా, మంచి వర్షం కావాలనుకున్న వారు, ఇటువంటి వారందరూ కూడా Jesus sent చేయొద్దండి. forth the rain. మరి యేసు ప్రభువా వర్షమును పంపించమని, Jesus sent forth the rain. యేసు వర్షమును పంపించు. And bless the farmers. తండ్రి రైతులను దీవించండి, Bless the farmers. రైతులను దీవించండి, And bless your finance. వారి యొక్క ఆర్థిక వనరులను దీవించండి. And make your marriage possible. ఓ మీ యొక్క వివాహము జరుగులాగున చెయ్యునుగాక. He loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. 3 auto drivers came here. ఇక్కడ 3 ఆటో నడిపించే డ్రైవర్లు వచ్చారు. 2 of you drink alcohol. మరి 2 మీరు తాగుడు తాగే అలవాటు ఉంది. Today Jesus touching you. అయితే దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. One person name is Satish. ఒక వ్యక్తి పేరు సతీష్. Satish, సతీష్, you will be the man of God. నీవు దేవుని బిడ్డగా అవుతావు. The Lord will give you 3 Innova cars. దేవుడు నీకు 3 ఇన్నోవా కార్లు ఇస్తాడు. Debts will go away. మరి ఆ యొక్క సమస్యలన్నీ పోతాయి, అప్పులు పోతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless this college. ప్రభువా ఈ కాలేజీని దీవించండి. Those who want to do ministry, ఎవరైతే పరిచర్య చేయాలనుకుంటున్నారో lift up your hand. మీ చేతులు ఎత్తండి. Lift up your hand. పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. Those whose children in another country, మరి
వేరే ఇతర దేశంలో మీ పిల్లలు ఉన్నట్లయితే ఎవరైనా ఉన్నవారు if you are praying for your child వారి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారైతే to get visa, వారి వీసాల కొరకు to get job, వారి ఉద్యోగాల కొరకు lift up your hand. మీరు అట్లాంటి వారి చేతులు ఎత్తండి. Jesus is answering you right now. యేసు ఇప్పుడే జవాబు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. The Lord loves you. దేవుడు ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Pratipa. ప్రదీప. Pratipa. ప్రదీప. Praveen. ప్రవీణ్. Jesus. యేసు. Do a miracle in your life. వారి జీవితాల్లో అద్భుతం చేయండి. Miracle in your life. వారి జీవితాల్లో అద్భుతం జరుగును గాక. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Deborah. Salome. God will use you mightily. దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా వాడుకుంటాడు. For his name's sake. ఆయన నామ మహిమార్థమై. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Fill them with your mighty power. ఓ ప్రభువా నీ బలమైన శక్తితో నింపండి. Touch them right now. ఇప్పుడే వారిని తాకండి. Fill them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. Bring forth peace and joy. వారికి ఆనందమును సమాధానం దయచేయండి. In Jesus name. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Say, one person ఒక్క వ్యక్తి have a son in your home. మరి మీ ఇంట్లో కుమారుడు ఉన్నాడు. The son met with accident. చూడండి కుమారుడికి యాక్సిడెంట్ అయిందండి. From here no sense. ఇక్కడ నుండి మరి స్పర్శ లేదు, ఎటువంటి కదలికలు లేవు ఇంకా. But invite Jesus. అయితే యేసుని ఆహ్వానించండి. Throw away all the unnecessary WhatsApp and pictures and all. మరి ఆ వాట్సాప్ కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పటాలను తీసివేసి మీరు దేవుడి వైపు చూడండి. One day Jesus will come to your home. ఒకరోజు యేసు మీ ఇంటికి వస్తాడు. And those who have sick people in their home. మరి మీ ఇంట్లో రోగులు ఉన్నట్లయితే lift up your hand. మీ యొక్క చేయెత్తండి. Anybody have sick people in the home. మరి ఎవరైనా మీ యొక్క గృహాల్లో రోగులుగా ఉన్న ఎవరైనా ఉంటే this very moment. ఈ క్షణంలోనే This very moment. ఈ క్షణంలోనే Jesus will go there. దేవుడు అక్కడికి వెళ్తాడు. And heal them. యేసు అక్కడికి వెళ్ళి స్వస్థపరుస్తాడు. And heal them. వారిని 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 స్వస్థపరుస్తాడు. చిత్తూరు వాసులకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. తేదీ ఆగస్టు 5వ తారీఖు శనివారం. సమయము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము షర్మన్ గర్ల్స్ హై స్కూల్, కొంగారెడ్డిపల్లి, చిత్తూరు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సాహస్. నేను పటాన్చేరు నుంచి ఉంటాను. అక్కడికి ఆనందశ్రీ గారు పోయిన సంవత్సరము అక్కడికి లింగంపల్లికి వచ్చినప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి అక్కడ మా డాడీ కోసం చాలా ప్రార్థన చేశారు. నేను అనుకున్నాను ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా డాడీకి అదే సంవత్సరంలో స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చినాక కూడా దేవుని దయతో అసలు ఏం కాకుండా మా డాడీకి నార్మల్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఆ ప్రార్థనలు ఆనందశ్రీ గారి ప్రార్థనల ద్వారా మా ఫ్యామిలీ అంతా మంచిగా ప్లస్ అవుతుందని కోరుకుంటూ ఏ సైతాన్ శక్తులు లేకుండా ఇప్పుడు దాకా మంచిగా ఉండి అభివృద్ధి చెందుతున్నామని దేవుడు ప్రార్థిస్తున్నాం. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఆనంద స్థిరా గారు దేవుని యొక్క వాక్య పరిచర్య చేసి మీ అందరి కొరకు ప్రార్థించెదరు. మీ యొక్క వ్యాధి నుండి, మీ బంధకముల నుండి, మీ ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువైన యేసుక్రీస్తు మీకు విడుదలనిచ్చి పరిశుద్ధాత్మచే అభిషేకించి జయ జీవితంలో మీరు నడుచునట్టుగా చేయును. కుటుంబములుగా తరలిరండి. ప్రభువైన యేసుక్రీస్తుచే దీవింపబడండి. వివరములకు మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ ఆనంద స్థిరా గారు. తేదీ ఆగస్టు 6వ తారీఖు ఆదివారం. సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము వెస్ట్ లూథరన్ చర్చ్ కాంపౌండ్, బాలాజీ నగర్, తిరుపతి. వివరములకు